నమస్కారం. న్యూస్ విజన్కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఇస్రోకు అడుగడుగున అవరోధాలు, గగన్యాన్ మరింత ఆలస్యం. కూటమి ఐక్యతారాగం, మన ఐక్యమత్యంతోనే రాష్ట్ర అభివృద్ధి, సీఎం చంద్రబాబు. కన్నీరు పెట్టిస్తున్న టమోటా, రోడ్లపైనే కుప్పలుగా, గిట్టుబాటు ధర కల్పించాలంటూ రైతు సంఘం నేతల డిమాండ్. పీహెచ్సీలో కానరాని వైద్యులు, ఆందోళనలో రోగులు, పట్టించుకోని డిఎంహెచ్ఓ నాయక్. తిరుపతి శ్రీ కపిలేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో 5వ రోజైన గురువారం ఉదయం శ్రీ కామాక్షి సమేత శ్రీ సోమస్కందమూర్తి తిరుచుపై అనుగ్రహించారు. భజన మండళ్ల కోలాటాలు, భజనలు, మంగళ వాయిద్యాల నడుమ పురవీధుల్లో వాహన సేవ కోలాహలంగా జరిగింది. మహాదేవుడైన కపిలేశ్వర స్వామిని బ్రహ్మోత్సవ వేళ ఈ తిరుచి వాహనంపై దర్శించే భక్తుల కోరికలు నెరవేరుతాయని ఐతిహ్యం. అనంతరం అర్చకులు స్నపన తిరుమంజనం నిర్వహించారు. శ్రీ సోమస్కందమూర్తి, శ్రీ కామాక్షిదేవి అమ్మవారికి పాలు, పెరుగు, తేనె, పండ్ల రసాలు, చందనంతో విశేషంగా అభిషేకం చేశారు. వాహన సేవలో ఆలయ సూపరింటెండెంట్ చంద్రశేఖర్, ఇతర అధికారులు, ఆలయ అర్చకులు, విశేషంగా భక్తులు పాల్గొన్నారు. శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తోంది టీటీడీ. శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 5వ రోజు గురువారం ఉదయం 8 నుండి 9 గంటల వరకు మోహిని రూపంలో శృంగార రసాది దేవతగా సర్వాలంకార భూషితుడై శ్రీనివాసుడు పల్లకీలో తిరుచెప్పై చిన్ని కృష్ణుడు ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చాడు. పల్లకి ముందు గజరాజులు నడుస్తుండగా భక్తజన బృందాలు చెక్క భజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా కేరళ కళాకారులు వాయిద్యాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి ఉత్సవం కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగున కర్పూర హారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ అవతారం ద్వారా జగత్తంతా మాయామోహానికి తొంగి ఉందని, అదంతా తన లీలేనని స్వామివారు తెలియజేస్తున్నారు. తన భక్తులు కానివారు ఈ జగన్మాయకు లోను కాక తప్పదని స్వామివారు ఈ రూపంలో చాటి చెబుతున్నారు. చతురుడవు పురుషోత్తముడవు జగన్మోహనాకార, చతురుడవు పురుషోత్తముడవు వెగటు నా సోదంగు, ఇది జగన్మోహనాకార, చతురుడవు పురుషోత్తముడవు వెగటు నా సోదంగు, ఇది నీ వేలితో నా వెలితో జగ పురుషోత్తముడవు జగన్మోహనాకార. జగన్ ప్రసాదమే కొని కాయము తనియదు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల వేళ ఎన్డీఏ శాసనసభాపక్ష సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది. కూటమి సభ్యులంతా ఐకమత్యంతో పనిచేస్తేనే రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు తీస్తుందన్నారు. నిబద్ధత లేకపోతే ఫలితాలు కష్టమన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. 20 నెలల కూటమి పాలనలో ఎక్కడా విభేదాలు లేవన్నారు చంద్రబాబు. కూటమి సభ్యులు తమ నియోజకవర్గాలలోని సమస్యలను తన దృష్టికి తీసుకొస్తే పరిష్కరిస్తారన్నారు. అసెంబ్లీ సమావేశాలను కూటమి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలంతా సీరియస్గా తీసుకోవాలన్నారు చంద్రబాబు. సభ్యులు ప్రసంగాలు వింటా, మంత్రుల సమాధానము వింటా అన్నారు చంద్రబాబు. వైసీపీ కుట్రలపై 3 పార్టీలు అప్రమత్తంగా ఉండాలన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. వైసీపీ విధ్వంస కుట్రలపై చర్చించాలన్నారు. మతాన్ని రాజకీయంగా వాడుకోవాలని వైసీపీ చూస్తోందన్నారు పవన్. ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ కూడా కూటమి ఎమ్మెల్యేలంతా కలిసికట్టుగా ముందుకు సాగాలన్నారు.
ఇటీవల బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి చేసిన వ్యాఖ్యలను అధిష్టానం సీరియస్గా తీసుకోవడంతో ఆయన తన వ్యాఖ్యలను క్షమాపణ కోరారు. కూటమిలో విభేదాలకు తావు ఉండొద్దని 3 పార్టీల నేతలు నిర్ణయించుకున్నారు. లడ్డూ కల్తీ విషయంలో కూటమి నేతలంతా ఒకే మాట మీద ఉన్నారు. వైసీపీ టార్గెట్గా విమర్శలు గుప్పిస్తున్నారు. అసెంబ్లీలోనూ ఐక్యతారాగం వినిపిస్తూ వైసీపీని టార్గెట్ చేసేందుకు సిద్ధమయ్యారు కూటమి సభ్యులు. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం తిరుపతి వారి ఆధ్వర్యంలో నిర్వహించిన కిసాన్ మేళా సమగ్ర వ్యవసాయం కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పాల్గొని వ్యవసాయ అనుబంధ శాఖల ఏర్పాటు చేసిన వివిధ స్టాళ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కిసాన్ మేళా సమగ్ర వ్యవసాయం కార్యక్రమంలో రైతులు విత్తనం వేయడం నుండి కోత దాకా సాంప్రదాయ పద్ధతులకే పరిమితం కాకుండా సాంకేతిక పరిజ్ఞానం వినియోగం, రైతు ఉత్పత్తిదారుల సంస్థలు, ఎఫ్పిఓలు, రైతు సంఘాల ద్వారా సమిష్టిగా వ్యవసాయం చేస్తే ఆదాయం పెరగడంతో పాటు పెట్టుబడి ఖర్చులు తగ్గుతాయని తెలిపారు. 10 నుండి 15 మంది రైతులు కలిసి సాగు, కొనుగోలు, మార్కెటింగ్ నిర్వహిస్తే లాభదాయకత పెరుగుతుందని సూచించారు. ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం అమలు చేస్తున్న అన్నదాన, సుఖీభవ వంటి పథకాల ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి సంవత్సరానికి సుమారు 20,000 రూపాయలు నేరుగా రైతుల ఖాతాల్లో జమ అవుతున్నాయని తెలిపారు. అలాగే మైక్రో ఇరిగేషన్ పరికరాలు, వ్యవసాయ యంత్రీకరణ సాధనాలు, రుణ సౌకర్యాలు తదితర మద్దతు కార్యక్రమాల ద్వారా ప్రభుత్వం రైతులకు వెన్నుదన్నుగా నిలుస్తోందన్నారు. రైతులు ఇతరులు ఏమి పండిస్తున్నారో అనుసరించడం కాకుండా వ్యవసాయ అధికారులను, శాస్త్రవేత్తలను సంప్రదించి శాస్త్రీయ పద్ధతులను అవలంబించాలని సూచించారు. గతంలో అనుభవించిన పంట నష్టాల ఉదాహరణలు ప్రస్తావిస్తూ సరైన సలహాలు తీసుకోకపోతే ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యే అవకాశముందని హెచ్చరించారు. ప్రస్తుతం ప్రభుత్వం మరియు అధికారులు గ్రామాలకే చేరుకొని అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నందున రైతులు వాటిని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. రైతులు పంటల వైవిధ్యీకరణ వైపు దృష్టి సారించి సహజ వ్యవసాయం పద్ధతులను ప్రోత్సహించాలని సూచించారు. అధిక ఎరువుల వినియోగం వల్ల ఖర్చులు పెరగటం, భూసారం తగ్గిపోవటం, దిగుబడి తగ్గే ప్రమాదం ఉందని పేర్కొంటూ యూరియా వినియోగాన్ని నియంత్రించాలని కోరారు. పశు సంపద ఉన్న రైతులు సహజ వ్యవసాయానికి మారితే దీర్ఘకాలంలో లాభదాయకమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన స్టాళ్ల ద్వారా శాస్త్రవేత్తలు, సిబ్బంది రైతులకు ఆధునిక సాంకేతికతలు, కొత్త పంట రకాలపై వివరాలు అందించారు. ప్రైవేట్ సంస్థలు, విద్యార్థులు, అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పాడి పరిశ్రమ నుంచే మనకి ఎక్కువ వస్తుంది. ఇప్పుడు రైతులందరూ కూడా డైవర్సిఫికేషన్కి ఆలోచించండి. అదేవిధంగా న్యాచురల్ ఫార్మింగ్ మీద పెద్ద ఎత్తున మన దేశం చూస్తుంది. ఈ ఏదైతే ఫర్టిలైజర్స్ వినియోగం కూడా తగ్గించండి. మనకి టెక్నాలజీని వాడుకోవాలి, కొత్త రకాలు అలవర్చుకోవాలి, డైవర్సిఫికేషన్కి వెళ్ళాలి. ఇవన్నీ కూడా ఈరోజు నాకంటే చాలా పెద్దవాళ్ళందరూ స్టేజ్ మీద ఉన్నారు. వాళ్ళు ఇంకా టెక్నికల్గా మీ అందరికి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారని అనుకుంటున్నాను. ముఖ్యమంత్రి చంద్రబాబు నోటికి తోచింది మాట్లాడుతున్నారని ఆరోపించారు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు కుటుంబ సంస్థ హెరిటేజ్ గురించి వెలుగులోకి ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి. ఇందాపూర్ డైరీ హెరిటేజ్ ఫ్రాంచైజీ సంస్థ 2015లో 278 రూపాయలకే నెయ్యి సరఫరా చేసింది. 2016లో ఇందాపూర్ సంస్థ డిస్క్వాలిఫై అయింది. కానీ 2025 డిసెంబర్ 16న కేజీ నెయ్యి 658 రూపాయలకి ఇందాపూర్ సంస్థ దక్కించుకుంది. గతంలో 2013-19 వరకు ప్రీమియర్ అగ్రి డైరీ నుంచి 40 లక్షల కేజీల నెయ్యి సరఫరా చేశారు. ఈ నెయ్యి ఖరీదు దాదాపు 300గానే ఉంది. ఈ రెండు సంస్థలు 50 కోట్ల 40 లక్షలకు నెయ్యి సరఫరా చేశాయి. ఇందాపూర్లో సరఫరా చేసిన నెయ్యి కల్తీదా అనే అనుమానాలు ఉన్నాయి. మీ హయాంలో తక్కువ ధరకు నెయ్యి సరఫరా చేసింది కల్తీనా? 300 రూపాయలకు సరఫరా చేసే నెయ్యి 658కి ఒకేసారి రెట్టింపు ధరకు ఎలా సాధ్యమైంది? దీనిపై చంద్రబాబు, హెరిటేజ్ సంస్థ స్పందించాలి. స్వచ్ఛమైన నెయ్యి 2000 అయితే కానీ రాదు అని చంద్రబాబు పదే పదే చెప్పారు కదా. తక్కువ రేటుకు సరఫరా చేసిన నెయ్యి కల్తీదా అనిపిస్తోంది. హెరిటేజ్ సంస్థ అనే పేరు ఎక్కడా రాకుండా జాగ్రత్త పడుతున్నారు. దాచేసిన దాగని సత్యం ఇప్పుడు బయటపడిందని వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు విషయం చంద్రబాబు గారు 300 రూపాయలకే దొరుకుతుందా, గీ దొరుకుతుందా, స్వచ్ఛమైన నెయ్యి దొరుకుతుందా అని ఊరు వాడ గొంతెత్తి మాట్లాడిన తరువాత
చంద్రబాబు గారు మళ్ళీ అధికారంలోకి వచ్చిన తరువాత డిసెంబర్ 16 అంటే 2 నెలల క్రితము 2025లో కేజీ 658 రూపాయలకు టెండర్ దక్కించుకున్న ఇందాపూర్ డైరీ. మేము అప్పుడు వాళ్లతో టైఅప్ కాలేదని చెప్పినా, ఒకవేళ నా మాట ఈరోజు ఖండించడానికి ఇదిగో ఇప్పుడు కూడా వెబ్సైట్లో ఇందాపూర్ డైరీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఆఫ్ హెరిటేజ్ సంస్థాన్ అని స్పష్టంగా ఉంది. ఇప్పుడు ఇదే ఇందాపూర్ డైరీ 658 రూపాయలకు టీటీడీకి నెయ్యి సరఫరా చేస్తున్నది. ఇక్కడ ఒక ప్రశ్న చంద్రబాబు గారికి నేను సూటిగా వేయదలుచుకున్నా. 300 రూపాయలకు అమ్మినటువంటి నెయ్యి అంతా కల్తీ అని చెప్పినటువంటి మీరు 278 రూపాయలకే సరఫరా చేసినటువంటి మీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఇందాపూర్ డైరీలో నుంచి సరఫరా చేసినటువంటి నెయ్యి కల్తీ నెయ్యా అన్నటువంటి ప్రశ్న ఇక్కడ ఉదయిస్తుంది. రోడ్డు నిబంధనలను పాటించి ప్రమాదాలను నివారించాలని చిత్తూరు జిల్లా ఎస్పీ తుషార్ డూడి అన్నారు. గురువారం చిత్తూరు నగరంలోని గాంధీ విగ్రహం నుండి రోడ్డు ప్రమాదాల నివారణపై అవగాహన ర్యాలీని జిల్లా ఎస్పీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆటో డ్రైవర్లకు అవగాహన కార్యక్రమం నిర్వహించి పోస్టర్ల ద్వారా ప్రజలకు చైతన్యం తీసుకున్నందుకు ఆటో డ్రైవర్లకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ వాహన చోదకులు హెల్మెట్ ధరించి నిబంధనలు పాటించడం ద్వారా ప్రమాదాలు నివారించవచ్చన్నారు. ఇటీవల కాలంలో ఆటోలో అధికంగా ప్రయాణికులను ఎక్కించుకోవడం, విద్యార్థులను ఎక్కువగా తీసుకెళ్లడం ద్వారా ప్రమాదాలు అధికమవుతున్నట్లు తెలిపారు. వీటిని నివారించేందుకు అధికారులతో పాటు ప్రజల్లో అవగాహన తీసుకొచ్చేందుకు మీడియా సహకరించాలని ఎస్పీ కోరారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ సాయినాథ్, ట్రాఫిక్ సిఐ నిత్యబాబు, 1 టౌన్ సిఐ మహేశ్వర్, పలువురు పోలీస్ సిబ్బంది, వాహన సాధకులు తదితరులు పాల్గొన్నారు. ఒక వాళ్ళకి కూడా ఫైనాన్షియల్ గా సరిగా నడవాలి, ప్లస్ ట్రాఫిక్ ప్రకారంగా కూడా రూల్స్ ఫాలో అవ్వాలి. అది కూడా కొన్ని మీటింగ్స్ చేసుకొని ఆటో యూనియన్ తో కూడా డిస్కస్ చేస్తాము. అండ్ ఇలాంటి ఇప్పుడు మీరు చూసి ఉంటారు, రోడ్ సేఫ్టీని ప్రయారిటీగా తీసుకొని స్పెషల్లీ టౌన్ లో ఈ యాక్సిడెంట్స్ తగ్గించుకోవడం. దాంట్లో మెయిన్లీ ఏం చూస్తున్నాము, 2 వీలర్స్ ప్లస్ ఆటోస్ వల్ల ఎక్కువ యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. సో అది కూడా ఫోకస్ చేసుకొని ఇప్పుడు 2 వీలర్స్ లో మన వాట్సాప్ గవర్నెన్స్ లో ఈ చలానా కూడా స్టార్ట్ చేశాము. కొంచెం హెల్మెట్ ఎన్ఫోర్స్మెంట్ కూడా మన తరఫు నుండి జస్ట్ ఎన్ఫోర్స్మెంట్ కాకుండా అన్ని రకాలుగా కూడా ట్రై చేస్తున్నాము. సో మీడియా ద్వారా కూడా అదే రిక్వెస్ట్ చేస్తున్నాము. మేము చిత్తూరు జిల్లాకి 2 వీలర్స్ వల్ల ఎక్కువ ఫేటల్, నాన్ ఫేటల్ యాక్సిడెంట్ జరుగుతున్నాయి. కొంచెం ట్రాఫిక్ రూల్స్ పాటించుకోవాలి. తిరుపతి సమీపంలోని తుమ్మలగుంట శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి చంద్రగిరి మండలం శ్రీనివాస మంగాపురంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం వరకు ఆధ్యాత్మిక మహాపాదయాత్రను నిర్వహించారు. ప్రతి ఏటా శ్రీనివాస మంగాపురంలో జరిగే వార్షిక బ్రహ్మోత్సవాలలో గరుడ వాహన సేవకు చెవిరెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించడం ఆనవాయితీ. అందులో భాగంగా తుమ్మలగుంట నుంచి శ్రీనివాస మంగాపురం వరకు కాలినడకన 10 గ్రామాల మీదుగా పట్టు వస్త్రాలు తీసుకువెళ్లి భక్తితో స్వామివారికి సమర్పిస్తారు. ఆ మహాపాదయాత్రలో కోలాటాలు, చెక్క భజనలు, గోవిందనామాలు ఆలపిస్తూ శ్రీవారి భక్తులు ముందుకు సాగుతుండగా పల్లెల్లో ప్రజలకు భక్తి తత్వాన్ని పెంచడంతో పాటు ఆధ్యాత్మిక వాతావరణం కలిగింది. దశాబ్ద కాలంగా చెవిరెడ్డి చేస్తున్న ఆధ్యాత్మిక పాదయాత్రకు పల్లె ప్రజల నుంచి అపూర్వ స్పందన లభించింది. అనుకున్న సమయానికి కాస్త ముందుగానే ఆలయం వద్దకు చేరుకున్న చెవిరెడ్డికి టీటీడీ అధికారులు సాదర స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో పట్టు వస్త్రాలు సమర్పించిన తర్వాత స్వామి దర్శనం చేసుకున్న చెవిరెడ్డికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, చెవిరెడ్డి హర్షిత్ రెడ్డిలతో పాటు వందలాది మంది భక్తులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు ఇచ్చిన భారత్ బంద్ పిలుపు రేణిగుంటలో కొనసాగింది. గత 3 రోజులుగా తమ న్యాయబద్ధమైన డిమాండ్ల కోసం పోరాడుతున్న పంచాయతీ కార్మికులు అధికారుల హామీతో ఎట్టకేలకు తమ సమ్మెను విరమించారు. రేణిగుంట పట్టణం నిరసనలతో హోరెత్తింది. కార్మిక సంఘాల నేతలు, కార్యకర్తలు ర్యాలీ నిర్వహించి ప్రధాన కూడళ్లలో రోడ్డుపై బైఠాయించారు.
కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక విధానాల వల్ల సామాన్య కార్మికుడి బతుకు భారమవుతోందని వారు ధ్వజమెత్తారు. అనంతరం భారీ ర్యాలీగా పంచాయతీ కార్యాలయానికి చేరుకొని అక్కడ సమ్మె చేస్తున్న కార్మికులకు తమ మద్దతు ప్రకటించారు. పరిస్థితి ఉధృతంగా మారుతుండటంతో జిల్లా అధికారులు రంగంలోకి దిగారు. డిపిఓ సుశీలాదేవి, డిడిఓ సుష్మిత, ఎంపీటీఓ రవిచంద్ర, డిప్యూటీ ఎంపీడీఓ ప్రభురావు కార్మికులతో నేరుగా చర్చలు జరిపారు. కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను విన్న అధికారులు వాటి పరిష్కారానికి స్పష్టమైన హామీ ఇచ్చారు. అధికారుల నుంచి సానుకూల స్పందన రావడంతో గత 3 రోజులుగా సాగుతున్న సమ్మెను విరమిస్తున్నట్లు కార్మిక సంఘాల నాయకులు తెలిపారు. గతంలో కొంచెం ఒక్కొక్కరికి 4,000, 6,000 అరియర్ పేమెంట్స్ పెండింగ్ ఉన్నాయి. సో అవి కూడా సార్ట్ అవుట్ చేయటం జరిగింది. ఇంకా వీళ్ళ డిమాండ్స్ అయినటువంటి శానిటేషన్ వెహికల్స్ రిపేర్స్ కానివ్వండి, యూనిఫామ్స్, తర్వాత శానిటేషన్ మెటీరియల్ మనం ఎవ్రీ ఇయర్ ఇచ్చేది అది కూడా ఆన్ టైంలో ఇవ్వడానికి ఉగాది పండుగ లోపల అందరికి అందచేయడానికి డెసిషన్ తీసుకున్నాము. సో వాళ్ళు కూడా సంతోషం వ్యక్తం చేశారు. పారిశుద్ధ్య కార్యక్రమాలు ఇవాళ మధ్యాహ్నం నుంచి మళ్ళీ యథావిధిగా రేణిగుంటలో కొనసాగుతాయి. సో దీంతో పాటు ఇప్పుడు ముఖ్యంగా రేణిగుంటలో ఒక సమస్య ఏంటంటే ఈ హౌస్ ట్యాక్సెస్ కలెక్షన్లో కొంచెం పంచాయతీ పర్ఫార్మెన్స్ కూడా తక్కువగా ఉంది. సో ఈరోజు మీడియా పరంగా రేణిగుంట పంచాయతీలో ఉండే ప్రాపర్టీ ఓనర్స్ అందరికీ రిక్వెస్ట్ ఏం చేస్తున్నామంటే నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ఈరోజు డిపిఓ మేడం గారు, డిడి మేడం గారు, డిపిఎల్ఓ గారు, అలాగే ఎంపీడీఓ గారు, ఈఓ గారు అందరూ వచ్చి ఈ సమస్యల పైన ఒక టీమే వచ్చి పనిచేసింది. ఈరోజు మనము ప్రధానంగా 8 డిమాండ్లు చెప్పాము. మేడం గారు అదనంగా దానికి ఒక 2 డిమాండ్స్ కూడా చేస్తామన్నారు. ఆ 2 వచ్చేసి 1 జనరల్ ఇన్సూరెన్సు, 2 వాళ్ళకి ఈఎస్ఐలు అన్నీ కూడా ఖచ్చితంగా క్లియర్ చేస్తామన్నారు. చిత్తూరు అర్బన్ విభాగం పరిధిలో అక్రమ మద్యం, గంజాయిని అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు చేపడతానని చిత్తూరు అర్బన్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ సిఐ ఎం రవి స్పష్టం చేశారు. గురువారం ఉదయం చిత్తూరు అర్బన్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ సిఐగా బాధ్యతలు స్వీకరించారు రవి. ఈ సందర్భంగా సిఐ మీడియాతో మాట్లాడుతూ 1992వ సంవత్సరంలో ఎక్సైజ్ కానిస్టేబుల్గా ఉద్యోగంలో చేరిన తాను 2008లో హెడ్ కానిస్టేబుల్గా, 2010లో శ్రీకాళహస్తి ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్గాను, 2020 సంవత్సరంలో కర్నూలు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సిఐగాను పనిచేశానన్నారు. అనంతరం 2023 నుంచి 2025 వరకు అనంతపురం ఎక్సైజ్ స్టేషన్కు, అనంతరం చిత్తూరు నగర శివారులోని బిఎన్ఆర్ పేటకు బదిలీపై పనిచేశానన్నారు. తాజాగా చిత్తూరు అర్బన్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ సిఐగా బాధ్యతలు తీసుకున్నట్లు వెల్లడించారు. త్వరలోనే చిత్తూరు నగరంలోని మద్యం దుకాణాల యాజమానులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి గంజాయి, కల్తీ మద్యంను అరికట్టేందుకు వారి సహకారాన్ని కోరనున్నట్లు పేర్కొన్నారు. అదే క్రమంలో ప్రభుత్వ ఆదాయాన్ని పెంచేందుకు తగు చర్యలు తీసుకుంటానని సిఐ స్పష్టం చేశారు. స్పిరిట్ కానీ, గంజాయి, మాదక ద్రవ్యాల గురించి అవగాహన చాలా ఉంది నాకు. అవి అరికట్టడంలో నేను చాలా కేసులు పట్టాను, ఎన్నో అవార్డులు కూడా తీసుకున్నాను. కానీ ఈ బాధ్యత పెట్టిన దానికి ఈ అర్బన్లో ఎలాంటి అవాంఛనాలు, అక్రమ మద్యాలు కానీ దేనికి ఇది లేకుండా నేను చూస్తాను. ఈ ఉన్న మండలాలన్నిటికీ నాకు అవగాహన ఉంది కాబట్టి ఎక్కడ క్రైమ్ ఉన్నా ఏదేనికి లొంగకుండా, గవర్నమెంట్కి నష్టం కలిగించకుండా తప్పకుండా నా వృత్తి ధర్మాన్ని సక్రమంగా నిర్వహిస్తాను. దీనికి మీ మీడియా తరపున కానీ ఎక్కడ ఫోన్లు మీకు మీ దృష్టిలో వచ్చినా నాకు ఫోన్ చేసినా నేను తప్పకుండా చర్య తీసుకుంటాను. ఏ ప్రాంతి దీనికి అతీతంగా ఏ దానికి ఇది లేకుండా నేను సక్రమంగా మాత్రం చేస్తానని మీ ప్రత్యేకంగా చేస్తాను. తొందరలో లైసెన్సులు అందరూ కూడా రేపు మీటింగ్ పిలిపిస్తాను. వాళ్ళ యొక్క మంచి చెడ్డలు వాళ్ళ గురించి విచారించాలి. వాళ్ళ గురించి రెవెన్యూకి ఏం రావాల్సింది గవర్నమెంట్ అవి సక్రమంగా కట్టించడానికి కానీ వాళ్ళకు అనుకూలంగా చేసి లైసెన్స్ బాగుంటేనే మన గవర్నమెంట్ కూడా రెవెన్యూ వస్తుంది. వాళ్ళ బాగోగులు కూడా రేపు మీటింగ్ పెట్టి వాళ్ళు కలిసి చేసి ఇంకా ఎక్కడైనా నేరాలు జరుగుతూ ఉన్నాయా, ఏ మండలాల్లో క్రైమ్ ఉంది, సారాయి కానీ గంజాయి కానీ ఏది కానీ ఉందని వాళ్ళ ద్వారా కూడా ఇన్ఫర్మేషన్ మీ మీడియా ద్వారా కూడా మీరు ఎప్పుడు కూడా మాకు సహకరిస్తే తప్పకుండా నేను అరికట్టి ఈ గవర్నమెంట్కి మంచి రెవెన్యూ తెప్పించి
తిరుపతి జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, పారిశ్రామిక కార్యకలాపాల పురోగతిని పరిశీలించేందుకు ఆర్డీఓ రామ్మోహన్తో కలిసి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ఓబులవారిపల్లి మండలం పరిధిలోని మంగంపేట మైన్స్ను సందర్శించి తనిఖీ చేశారు. ఏపీఎండీసీ నిర్వహిస్తున్న గనుల కార్యకలాపాలపై చీఫ్ ప్రాజెక్ట్ అధికారి గోపినాథ్ నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు తిరుపతి జిల్లా కలెక్టర్. గనుల నిర్వహణ, ఉత్పత్తి, భద్రతా చర్యలు, పర్యావరణ పరిరక్షణ, స్థానిక ప్రజలకు కలిగే ప్రయోజనాలు వంటి అంశాలపై సమగ్రంగా సమీక్షించారు. అనంతరం భూసేకరణ ప్రక్రియ పురోగతిపై సంబంధిత అధికారులతో చర్చించి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పారదర్శకంగా, చట్టబద్ధంగా ప్రక్రియలను పూర్తి చేయాలని సూచించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమీక్షా సమావేశంలో రెవెన్యూ శాఖ, భూగర్భ శాఖ, పంచాయతీరాజ్, R&B, రోడ్లు మరియు భవనాలు, విద్యుత్ శాఖ, ఆర్ఎస్ దేవాదాయ శాఖ తదితర విభాగాల అధికారులతో జిల్లా కలెక్టర్ సమన్వయంపై చర్చించారు. మౌలిక సదుపాయాల అభివృద్ధి, రహదారులు, విద్యుత్ సరఫరా, ప్రజా సౌకర్యాలు, ఆలయ పరిపాలనకు సంబంధించిన అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గనులు, భూగర్భ శాఖ అధికారి బాలాజీ నాయక్, ఓబులవారిపల్లి తహసీల్దార్ యామిని, రెవెన్యూ శాఖ, పంచాయతీరాజ్, R&B, రోడ్లు మరియు భవనాలు, విద్యుత్ శాఖ, ఆర్ఎస్ దేవాదాయ శాఖ, సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. R&R2కి సంబంధించి ఇప్పుడు ఇమ్మీడియట్ నీడ్ ఉంది కాబట్టి వాళ్ళందరికీ ఎవరైతే ప్రాజెక్ట్ డిస్ప్లేస్డ్ ఫ్యామిలీస్ ఉన్నాయో పీడిఎఫ్లందరికీ కూడా డబ్బుల్ని, అదేవిధంగా కొత్త ప్లాట్స్ని ఒక 45 రోజుల్లో ఇచ్చే విధంగా కూడా కార్యాచరణ చేసుకుని ఉన్నాము. అదేవిధంగా R&R5 కాలనీకి సంబంధించి వాళ్ళకు ఉన్నటువంటి కమ్యూనిటీ అవసరాలు ఏదైతే బరియల్ గ్రౌండ్ ఉందో, అదేవిధంగా పార్క్స్ ఉన్నాయో, అదేవిధంగా అంగన్వాడీ సెంటర్లు కానీ ఇట్లా ఇతరత్ర నీడ్స్ అన్నిటిని కూడా స్థానిక నాయకులందరూ కూడా చెప్పడం జరిగింది. అవన్నిటిని కూడా ఒక టైం ఫ్రేమ్ పెట్టుకొని రానున్న అతి కొద్ది నెలల్లోనే వాటన్నిటిని కూడా పరిష్కారం చేసుకొని విధులలో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవంటూ జిల్లాలోని PHC డాక్టర్లను, సిబ్బందిని జిల్లా వైద్య శాఖ అధికారి బాలకృష్ణ నాయక్ హెచ్చరించారు. తిరుపతి జిల్లా వైద్య శాఖ అధికారి PHCల వైద్యులు, స్టాఫ్ నర్సులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి విధులలో అలసత్వం వహిస్తే తమ జీతాలలో కోత తప్పదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. విధుల్లో ఉన్న సిబ్బందిని పరిశీలించిన అనంతరం రోగులకు 24 గంటల పాటు డాక్టర్లు, సిబ్బంది, స్టాఫ్ నర్సులు అందుబాటులో ఉండాలని, ఏదో మొక్కుబడిగా ఫేస్ రికగ్నిషన్ చేసి వెళ్ళిపోతామంటే కుదరదంటూ హెచ్చరించారు. రోగులకు అవసరమైతే ఉచిత సేవలు, మందులు, చికిత్స అందించుకుంటే తగిన చర్యలు తీసుకుంటామని, ఇప్పటికే కొందరు వైద్యాధికారులు పనితీరుపై నివేదికలు తెప్పించుకొని పరిశీలిస్తున్నామన్నారు. ఇకపై వారానికి 2 రోజుల పాటు ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తామని, అత్యవసర పరిస్థితులలో ప్రజలకు డాక్టర్లు అందుబాటులో లేకుంటే జీతాలు తీసుకోవటం ఎందుకని ప్రశ్నించారు. ఇకపై ప్రతి PHCలోనూ విధిగా ఉదయం 9 గంటలకల్లా సిబ్బంది హాజరై రోగులకు అందుబాటులో ఉండి తగు సేవలు అందించాలని జిల్లాలోని ప్రతి PHCలకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలియజేశారు. శ్రీ వెంకటేశ్వర ఆయుర్వేద ఫార్మా యూనిట్ను టీటీడీ జేఈఓ శరత్ సందర్శించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఒకటి, ఆయుర్వేద ఫార్మసీలో కొంత ల్యాండ్ అవైలబుల్ ఉంది. ఆ ల్యాండ్కి సంబంధించింది ఆయుర్వేద మెడిసిన్ ప్లాంట్స్ కొంత మేరకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చేశారు. మిగతాది కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చేయటానికి అన్ని చర్యలు తీసుకుంటాం. రెండవ అంశం, మనకు మెడిసిన్స్ ఇక్కడి నుంచే మొత్తం సప్లై కావాలి. మనకి ఏదైతే ఆయుర్వేద హాస్పిటల్ ఉందో దానికి ఈ ఫార్మసీ నుంచే మెడిసిన్స్ వస్తాయి. సో ఈ మెడిసిన్స్ మ్యానుఫ్యాక్చర్ చేయడానికి, ప్రాసెసింగ్ చేయడానికి, ప్యాకేజింగ్ చేయడానికి 4 కోట్ల రూపాయలతోటి మెషిన్స్ కూడా తెచ్చిపెట్టారు. షెడ్స్ కూడా ఏర్పాటు చేశారు. అవి అండర్ యూటిలైజేషన్స్ ఉన్నాయి, వేరియస్ ఇష్యూస్ ఉన్నాయి. వచ్చిన మెషిన్స్, ఇన్స్టాల్ చేసిన మెషిన్స్ పనిచేయటం లేదు. ఆ మెషిన్స్ కూడా పనిచేస్తే కొన్ని పనిచేసే ఉన్నాయి, కొన్ని పని చేయకుండా ఉన్నాయి, కొన్ని రిజెక్ట్ చేయాలి, కొన్ని మళ్ళా రిపేరబుల్గా ఉన్నాయి. అవన్నీ పరిశీలన చేయటం జరిగింది సిఈ గారు, ప్రిన్సిపల్ గారు, వాళ్ళ టెక్నికల్ సిబ్బందితోటి. సో దీన్ని కూడా ఒక కమిటీ, వేరియస్ అడ్వైజర్, చాలా పెద్ద ఫార్మసీ ఎవరైతే ఆయుర్వేద ఫార్మసీ, ఆయుర్వేద హాస్పిటల్స్ మెయింటైన్ చేస్తున్నారో వారితోటి అడ్వైజర్ తీసుకొని, కన్సల్టెన్సీ తీసుకొని దీని మీద ఒక రిపోర్ట్, మెషిన్ వైజ్ దీన్ని మనం వాడగలమా లేదా, దీనికి ఏమైనా రిపేర్ చేయాలా. టమోటా ధరలు మళ్లీ పతనం కావడంతో ఉమ్మడి జిల్లా రైతాంగం తీవ్ర ఆందోళనలో మునిగిపోయింది. మదనపల్లి తర్వాత తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్ద టమోటా సాగు కేంద్రాలైన పతికొండ, ఆలూరు, ఆదోని, డోన్ తదితర ప్రాంతాల్లో పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. ప్రస్తుతం మార్కెట్లో కిలో టమోటా ధర కేవలం 5 రూపాయలకు పడిపోయింది.
కూలీలు, ఎరువులు, రవాణా ఖర్చులు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో కనీసం కిలోకు 20 రూపాయల ధర లభిస్తేనే రైతుకు గిట్టుబాటు అవుతుంది. కానీ ప్రస్తుతం వస్తున్న ధర కనీసం మార్కెట్కు తీసుకెళ్లే రవాణా ఖర్చులకు కూడా సరిపోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో విసుగు చెందిన రైతులు పంటను కోయకుండా పొలాల్లోనే వదిలేస్తున్నారు. కొందరు కోసిన పంటను మార్కెట్కు తరలించినా రవాణా ఖర్చులు కూడా రావని రోడ్లపైన పారేస్తున్నారు. ఎంతో కొంత ధర రాకపోతుందా అని టమోటాలను మార్కెట్కు తరలించిన మరికొందరు రైతులు ఆశించిన ధర లేక పంటను మార్కెట్లోనే పశువులకు ఆహారంగా వేస్తున్నారు. కొనేవారు కరువవటంతో వారం క్రితమే పత్తికొండ టమాటా మార్కెట్ మూతపడటం గమనార్హం. గతంలో మంత్రి అచ్చెన్నాయుడు స్పందిస్తూ కిలోకు కనీసం 8 రూపాయలు తగ్గకుండా వ్యాపార కొనుగోలు చేయాలని ఆదేశించినప్పటికీ క్షేత్రస్థాయిలో ఆ ఆదేశాలు అమలు కావటం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని గిట్టుబాటు ధర కల్పించాలని, టమోటా ఆధారిత ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేసి తమను ఆదుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. అసలు అదే పనిగా మామిడి రైతులు పోరాటం చేస్తే చిత్తూరులో ప్రభుత్వం దిగివచ్చి 12 రూపాయలు కేజీకి ఏర్పాటు మద్దతు ధర, దాంట్లో 8 రూపాయలు వాడు యాజమాన్యం ఇస్తే 4 రూపాయలు ప్రభుత్వం ఇచ్చాడికి చేస్తే పోరాడి రేపు అది అన్నం నిర్ణయించకుండా లాస్ట్ మినిట్స్లో గవర్నమెంట్ 4 రూపాయలు ప్రకటించింది. అసలు యాజమాన్యం ఎవరు కూడా జ్యూస్ ఫ్యాక్టరీ ఓనర్లు ఎవరు కూడా ఇప్పటి వరకు ఖాతరు చేయలే. 6 నెలలుగా పోరాటం చేస్తూనే ఉన్నారు. మామిడి రైతులు తీవ్రంగా నష్టపోయారు, తీవ్రంగా మోసపోయారు కూడా. మామిడికాయలను విదేశాలకు ఎగుమతి చేయడానికి కావాల్సిన కార్గోలు ఇవన్నీ తెస్తామని చెప్తున్నారు. మరి మామిడి రైతులకి ఏంటి సేఫ్ చేస్తున్నారు? ఈ జిల్లాలో లక్షలాది మామిడి పంట, లక్షలాది ఎకరాల పంట మామిడి పంట ఉంది. ఒకవైపు టమోటా పంట కూడా మామిడి పంటలో మధ్య పంటగా వేస్తున్నారు టమోటా. కాబట్టి టమోటా పంట పెరుగుతుంది. ఇలా టమాటో రైతులను ఆదుకోవాలని చెప్పి దానికి సమగ్రమైనటువంటి పోరాట రూపాన్ని మేము అఖిల భారత రైతు కూలీ సంఘ చిత్తూరు జిల్లా, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పోరాట రూపాన్ని తీసుకొస్తామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. గురువారం ఉదయం వీఐపీ ప్రారంభ సమయంలో సిపిఐ నేత నారాయణ మరియు సినీ డైరెక్టర్ రాఘవేంద్రరావు శ్రీవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితుల చేత ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందించారు. అనంతరం సిపిఐ నారాయణ ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. కల్తీ జరిగిన మాట వాస్తవమే, దాని దోషం శిక్షించాల్సిన మాట వాస్తవమే. ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సహా వాళ్ళందరినీ కూడా శిక్షించాల్సిందే. ఎస్కేప్ కావడానికి అదే చట్టం పని చేస్తూ ఉంది. కానీ అటు అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ వాళ్ళు స్వార్థపూరిత పొలిటికల్ మేనేజ్ కోసం పద్దాకా ఈ రెఫరెన్స్ ఇచ్చి లడ్డుల పైన మాట్లాడుతున్నారు. మేము ఈ రాజకీయ లబ్ధి కోసం ఫైట్ చేసుకోండి, కానీ దేవుణ్ణి అడ్డం పెట్టుకోవాలి. ఇప్పుడు కోట్లాది మంది డివోటీస్, భక్తులు, నేను మన తెలంగాణకు వచ్చి చెప్తున్నాను, కోట్లాది భక్తులు హర్ట్ అయిపోతున్నారు, బాధపడిపోతున్నారు. గడ్డలో ఏం జరిగిందో ఏంటో వాళ్ళకి తెలియదు. కానీ కోట్లాది మంది భక్తుల్ని మనోవేదన గురి చేసే పద్ధతుల్లో అధికార పార్టీ కానీ ప్రతిపక్ష పార్టీ కానీ మాట్లాడబాకండి దయచేసి. సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయింది, సీట్ ఎంతో జరిగింది. పాత ఈవోని ఎస్కేప్ ప్రయత్నిస్తారు, చేయకూడదు, ఆయన ఉండాల్సిందే. అందరూ యాక్షన్ తీసుకొని ఈ రాజకీయ నాయకులు మాట్లాడబాకండి. మేము పొలిటికల్ ఫైట్ చేసుకోండి అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీలు, కానీ దేవుని అడ్డం పెట్టుకోమని చేయబాకండి. దయచేసి స్టాప్ చేయండి ఆ డిస్కషన్. మిగతా మీ పార్టీ మీరు కొట్లాడుకోండి, నాకు అభ్యంతరం. కుస్తీ పట్టుకోండి, కొట్లాడుకోండి, ఒకటి నరుక్కోండి, నాకు అభ్యంతరం. మరి దేవుణ్ణి అడ్డం పెట్టుకొని చేయబాకండి. తిరుపతి తపాలా శాఖ కార్యాలయంలో అందిస్తున్న ఆధార్ నమోదు సేవలను సద్వినియోగం చేసుకోవాలని పోస్టల్ ఎస్ఎస్పీ మేజర్ సైదా తన్వీర్ తెలిపారు. సో తిరుపతి డివిజన్లో మనకు ఆధార్ సెంటర్స్ 7 ఉన్నాయి. తిరుపతి హెడ్ పోస్ట్ ఆఫీస్, చంద్రగిరి హెడ్ పోస్ట్ ఆఫీస్, శ్రీకాళహస్తి పోస్ట్ ఆఫీస్, పాకాల, బాక్రాపేట్, నగరి అండ్ సిరిసిటీ పోస్ట్ ఆఫీసెస్లో మేము ఈ ఆధార్ సేవలు అందజేస్తున్నాము. ఆధార్ అనేది ఇప్పుడు ఒక మ్యాండేటరీ ఐడి, ప్రతి వాళ్ళకు ఆధార్ అనేది కంపల్సరీ. మీకు ఏ గవర్నమెంట్ స్కీమ్స్ కింద సబ్సిడీ రావాలన్నా, మన ఐడి కోసమైనా, పిల్లలు ఎగ్జామినేషన్స్కి అప్లై చేసుకోవాలన్నా ఆధార్ అనేది కంపల్సరీ. సో పెద్దవాళ్ళకైతే చాలా మందికి ఇప్పుడు ఆల్మోస్ట్ అందరూ ఆధార్ తీసేసుకున్నారు. కానీ కొత్తగా పుట్టబోయే పిల్లలు 0 to 5 years ఉన్న వాళ్ళకి కూడా ఆధార్ అనేది కంపల్సరీ.
ఇప్పుడు వాళ్లకు స్కూల్లో జాయిన్ చేయించాలన్నా దేనికైనా కానీ ఆధార్ కావాలి. కాబట్టి ఈ 0 to 5 years మధ్య ఉన్న న్యూ బోర్న్ బేబీస్కి ఫ్రీగా ఆధార్ చేస్తాము. దెన్ ఆ తర్వాత పిల్లలు పెరిగే కొద్దీ వాళ్ళ బయోమెట్రిక్స్ మారిపోతాయి, అంటే వాళ్ళ ఫీచర్స్ అవన్నీ మారిపోతాయి. కాబట్టి వాళ్ళు పెద్దగా అయిన తర్వాత ఆఫ్టర్ 5 to 15 years మధ్యన అగైన్ 15 to 17 years మధ్యన వాళ్ళ బయోమెట్రిక్స్ చేంజ్ చేసుకోవాలి. ఆల్ ఇండియా బ్యాంక్ ఉద్యోగుల సంఘం AFBEA పిలుపు మేరకు స్థానిక రామానుజ సర్కిల్ వద్ద గల యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎదుట తిరుపతి బ్యాంక్ ఉద్యోగుల సమన్వయ కమిటీ ప్రధాన కార్యదర్శి జె ధన్వింద్ కుమార్, అధ్యక్షులు పి విజయ్ భాస్కర్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ మధ్యకాలంలో బ్యాంక్ ఉద్యోగుల మీద యాజమాన్యం దాడులు పెరిగిందని, ఉద్యోగుల ద్వైపాక్షిక ఒప్పందం వ్యతిరేకంగా జరుగుతున్నదని తెలిపారు. కార్మిక చట్టాలలో మార్పుల పేరుతో యూనియన్లను నిర్వీర్యం చేస్తున్నారని తెలిపారు. కొన్ని బ్యాంకులలో నగదు లావాదేవీలను అవుట్సోర్సింగ్ సిబ్బందికి అప్పగించి ఖాతాదారులు ఖాతాలను భద్రత లేకుండా పోతుందని తెలిపారు. ఇటీవల కాలంలో ఒక బ్యాంకులో 3200 మంది ఉద్యోగులను సెటిల్మెంటుకు వ్యతిరేకంగా బదిలీలు చేసినవని తెలిపారు. బ్యాంకులలో కొత్త నియామకాలు చేయడం లేదని, అందువలన ఉన్న సిబ్బందికి పని ఒత్తిడి పెరిగి అనారోగ్య సమస్యలు వస్తున్నాయని తెలిపారట. కావున ఈ నెల 12వ తేదీ దేశవ్యాప్తంగా AIBEA ఉద్యోగులు ఒకరోజు సమ్మెలో పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు జనార్దన్, భాస్కర్, యజ్ఞేష్ బాబు, పవన్, నందగోపాల్, లక్ష్మీపతి, నిర్మలాదేవి, సమంత, రేష్మ, శ్రీనివాసన్, కేశవరెడ్డి మరియు బ్యాట్ సిబ్బంది పాల్గొన్నారు. AIB తరపున, BFP తరపున మరియు AIBO తరపున 3 యూనియన్లు, బ్యాంకింగ్ రంగానికి సంబంధించిన 3 యూనియన్లు ఈరోజు ఈ సమ్మెలో పాల్గొంటున్నది. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో తీసుకొచ్చిన లేబర్ రైట్స్ చాలా దారుణంగా ఉంది. ఇది వరకు 15 రోజుల్లో ముందు సమ్మె నోటీస్ ఇచ్చేవాళ్ళము, ఇప్పుడు 60 రోజుల ముందు సమ్మె నోటీస్ ఇవ్వాలంటున్నారు. అది చాలా దారుణము. అదేవిధంగా కన్సిలేషన్ జరిగేటప్పుడు సైకిల్ పోకూడదని చెప్పేసి ఆంక్షలు పెట్టారు. ఇవన్నీ దేశ భద్రతకి, కార్మికుల యొక్క రైట్స్కి చాలా అగైనెస్ట్గా పోతా ఉన్నారు. దీంతోపాటు ఈ లేబర్ కోడ్స్ని కానీ వాళ్ళు మార్పు చేయకపోతే దేశవ్యాప్తంగా నిరవధిక సమ్మె కూడా అన్ని సంఘాలు, అన్ని ట్రేడ్ యూనియన్స్ కూడా ఏకమవుతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరికి ఏదైనా ఉంది అంటే బయటకు వచ్చి వాళ్ళ ప్రొటెక్షన్ చెప్పకుండా ఆపేయడం అనేది సెంట్రల్ గవర్నమెంట్ చేస్తున్న అతిపెద్ద దారుణము. అదే కాకుండా రేపు పొద్దున మేము ఏదైనా చేయాలంటే కూడా వాళ్ళు ఎటువంటి పర్మిషన్లు ఇవ్వకుండా ఈ విధంగా లేబర్ కోడ్స్ మార్చడం కూడా చాలా దారుణంగా ఖండిస్తున్నాము. ఆల్మోస్ట్ ఆల్ ఆంధ్రప్రదేశ్లో దేశవ్యాప్తంగా గ్రామీణ బ్యాంకులు కూడా మూతపడుతున్నాయి ఈరోజు. ఇదంతా మన కార్మిక యూనియన్లు నిర్వీర్యం చేయడానికి, కార్మిక చట్టాలను నిర్వీర్యం చేయడానికి చేస్తున్నారు. వర్కర్స్ యూనిటీ కోసం మేము పోరాడుతున్నాం. అలాగే దేశవ్యాప్తంగా అందరు వర్కర్లు, ట్రేడ్ యూనియన్లు ఈ సమ్మెలో పాల్గొంటున్నారు. ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ 76వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తిరుపతిలోని APSPDCL ప్రధాన కార్యాలయంలో మెగా రక్తదానం శిబిరం, కంటి చికిత్స శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి APSPDCL ఉన్నత అధికారులు, యూనియన్ సభ్యులు పెద్ద ఎత్తున హాజరై రక్తదానం చేశారు. దాని తర్వాత మా డిపార్ట్మెంట్ పర్సన్స్ ఎవరైనా యాక్సిడెంట్ అయితే వాళ్ళకి ఎన్ని యూనిట్లు రక్తం అవసరమైతే అన్ని యూనిట్లు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరైనా ఇబ్బందుల్లో ఉండి హాస్పిటల్లో ఉండి మా డిపార్ట్మెంట్ కుటుంబ సభ్యులు కావచ్చు, ఇంకెవరైనా హాస్పిటల్లో ఉండి మా అప్రోచ్ అయితే వారికి నామినల్ కాస్ట్ కూడా బ్లడ్ డోనర్ మళ్ళీ ఇచ్చే పని లేకుండా వాళ్ళకి అరేంజ్ చేయడం జరుగుతుంది. ఈ మహత్తర కార్యక్రమం గత 9 సంవత్సరాలుగా దీనికి నాకు తోడుండి సహకరించిన మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈసారి అరవింద్ ప్రముఖ హాస్పిటల్లో అరవింద్ ఐ హాస్పిటల్ వాళ్ళ ద్వారా ఈసారి ఐ చెకప్ కూడా పెట్టడం జరిగింది. అసలు కరోనా వారియర్స్ మా వాళ్ళు అప్పుడు ప్రతి ఒక్క చోట కూడా ఇలాంటి విషయాల్లో కూడా కరెంట్ వాళ్ళు ఎటువంటి వాటిలో కూడా పోవాల్సి వచ్చేది సప్లై లేకపోతే. అలాంటప్పుడు కూడా ఈ రక్తదాన శిబిరంలో ఏదైతే రక్తాన్ని సేకరించారో అది అందరికీ ఉపయోగపడింది. కాబట్టి ఇట్లాంటి కార్యక్రమాలను ఖచ్చితంగా మనం ప్రమోట్ చేయాలా. నలుగురికి ఈ యొక్క అవకాశం ఉంటుంది కాబట్టి అందరూ చేసి దాన్ని అందరికీ అందుబాటులో తేవాలని కోరుకుంటున్నాను. ఒక అన్ని దానాల్లో కంటే అన్నదానం గొప్పదంటారు. దాంతోపాటు ప్రాణదానం కూడా గొప్పది. దానికి రక్తదానం చేసి ప్రాణదానాన్ని ఇస్తున్న వీళ్ళందరూ కూడా చాలా గొప్పవాళ్ళు. వీళ్ళందరికీ కూడా సర్వదా కృతజ్ఞతలు. ఈ సిచ్యువేషన్, ఇలాంటి బ్లడ్ క్యాంప్స్ మా డిపార్ట్మెంట్ తరఫున పెట్టడం మాకెంతో ఆనందంగా ఉంది.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక చట్టాలను ఖండిస్తూ ఈ రోజు దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న సార్వత్రిక సమ్మెలో భాగంగా తిరుపతిలోని కార్మిక సంఘ నేతలు, వామపక్ష నేతలు, కార్మికులు భారీ ర్యాలీ నిర్వహించి బహిరంగ సభను ఏర్పాటు చేసి ప్రభుత్వ విధానాలను ఖండించారు. ఇప్పుడు పార్లమెంట్ చర్చలు లేకుండా చేస్తూ ఉన్నారు. నేను గొప్పగా ఉండిపోయి చర్చ జరిగితే మంచి తెలుసుంది కదా పార్లమెంట్లో, కానీ పార్లమెంట్ చర్చ లేకుండా చేస్తున్నారు. ఇప్పుడు ఇంకోటి ఏం చేస్తున్నాడు, ఆర్డీఎస్ పెట్టిన జనగణమన స్థానంలో వందే మాత్రం చేస్తాను చెప్తున్నారు. పోటీ ఉంది కానీ జనగణమన ఎప్పుడైతే వస్తున్నటువంటి సాంప్రదాయం అది స్కూల్ నుంచి దాని మనసా సేవ వచ్చిందంటే ఎందుకు వచ్చిందంటే గాంధీ ఎందుకు మార్చున్నాడు, గ్రామీణ ఉపాధి హామీ పథకానికి గాంధీ పరిమితాలు తీశాడు. సంఘాల భవిష్యత్తే ప్రశ్నార్థకంగా తయారైపోయినటువంటి పరిస్థితి, కనీస వేతనాన్ని దారుణంగా నిర్ణయించినటువంటి పరిస్థితి, మహిళలకు రాత్రిపూట కూడా పనులు చేయాలని చెప్పి గత చట్టాలకు భిన్నంగా ఈరోజు అమలు చేస్తున్నటువంటి పరిస్థితి. బ్రిటిష్ వాళ్ళు సైతం సౌకర్యాలు కల్పిస్తే బ్రిటిష్ వాళ్ళకంటే దారుణంగా ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం ఉన్నటువంటి చట్టాలన్నింటినీ రద్దు చేసి అన్యాయంగా ప్రవర్తిస్తోంది. ఈ రాష్ట్రంలో లడ్డూ వివాదం తప్ప ఇంకేమీ లేదన్నట్టుగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేసే వైఖరిని పాలక పార్టీలు తీసుకున్నాయి. ప్రజా సమస్యలను పట్టించుకోవాలి, పరిష్కారానికి తోడ్పడాలని చెప్పి ఈరోజు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగాను రాష్ట్ర వ్యాప్తంగాను ఉద్యమాలు జరుగుతున్నాయి. శ్రీ పరశురామేశ్వర స్వామివారి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా 3వ రోజైన గురువారం నాడు స్వామివారు సూర్యప్రభ వాహనంపై అధిష్ఠించి భక్తులకు దర్శనమిచ్చారు. మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్చారణల మధ్య సాగిన ఈ వాహన సేవను కళ్ళారా భక్తులు వీక్షించారు. పరమశివుని దివ్యక్షేత్రంలో మహాశివరాత్రి ఉత్సవాల కోలాహలంగా నెలకొంది. బ్రహ్మోత్సవాల్లో అత్యంత కీలకమైన 3వ రోజు లోక బాంధవుడైన సూర్యభగవానుడిని ప్రతిబింబించేలా సూర్యప్రభ వాహనంపై పరమేశ్వరుడు పురవీధుల్లో విహరించారు. అనంతరం సంతాన కారకుడు, మంగళకారకుడైన షణ్ముఖ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి హోమం శాస్త్రోక్తంగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు వంశీకృష్ణ శర్మ మాట్లాడుతూ, తేజోమయమైన ప్రభామండలం మధ్య కొలువుదీరిన స్వామివారిని దర్శించుకుంటే సకల పాపాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసమని తెలిపారు. అనంతరం సంతాన బాప్తి కోసం, అరిష్ట నివారణ కోసం శ్రీ షణ్ముఖ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి హోమం, లోక కళ్యాణం కోసం భక్తజనులు ఆయుర్వేద ఆరోగ్యాల కోసం అత్యంత పవిత్రమైన మండప సహిత రుద్రహోమాన్ని అర్చకులు నిర్వహించినట్లు తెలిపారు. పరశురామేశ్వర స్వామివారి దేవస్థానం గుడిమల్లం. శ్రీ పరశురామేశ్వర స్వామివారి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవంలో 3వ రోజు భాగంగా శ్రీ ఆనందవల్లీదేవి సమేత పరశురామేశ్వర స్వామివారు కూడాను సూర్యప్రభ ఆహ్వానం మీద గ్రామోత్సవంగా గుడిమల్లం గ్రామ పురవేదంలో కూడాను గ్రామోత్సవం కార్యక్రమం కూడా ఈరోజు జరిగినది. అలాగే ప్రాతకాలంలో మంగళకారకుడైనటువంటి సంతానకారకుడైనటువంటి శ్రీ వల్లీదేవి సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి కూడా హవనం, అలాగే రుద్ర పాశుపత హవనం, నవగ్రహ హోమాలు కూడా కార్యక్రమం కూడా అయినది. ఈరోజు 3వ రోజు అయినటువంటి సాయంత్రం కూడా చంద్రప్రభ వాహనం మీద కూడాను స్వామివారు కూడా గ్రామ వీధుల్లో దర్శనమిస్తారు. కావున భక్తాదులందరూ కూడా 50 మంది భక్తాదులందరూ కూడాను గుడిమల్లం గ్రామం చేసి శ్రీ ఆనందవల్లి దేవి సమేత పరశురామేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవంలో పాల్గొని స్వామి కృపకు పాత్రలు కావాలని కోరుచు. ఇస్రో ప్రతిష్టాత్మక ప్రయోగం మరింత ఆలస్యం కాబోతోందా? ప్రస్తుతం పరిస్థితులు చూస్తుంటే అవుననిపిస్తోంది. వీలైనంత త్వరగా ప్రయోగాన్ని చేపట్టిన సక్సెస్ కొట్టాలనుకున్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థకు ఏదో ఒక అవరోధం ఎదురవుతూనే ఉంది. అవి కూడా ఊహించని అవరోధాలు. కలలో కూడా శత్రు దేశాలు కూడా ఊహించని వైఫల్యాలు. ఇటు ఇస్రోని కూడా షాక్కి గురి చేసిన ఉదాహరణలు ఇటీవల వరుసగా జరిగాయి. అవే PSLV రాకెట్ ప్రయోగం ఫలితాలు. అదే ఇప్పుడు ఇస్రో ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ అయిన గగన్యాన్ మరింత ఆలస్యం అవుతోంది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్న ప్రయోగాల్లో గగన్యాన్ ప్రాజెక్ట్ ఒకటి. ముందుగా 2027లో గగన్యాన్ ద్వారా అంతరిక్షంలోకి వ్యోమగాములను పంపేందుకు ఇస్రో ఏర్పాట్లు మొదలుపెట్టింది. భారత్ చేపట్టనున్న తొలి మానవ సహిత ప్రయోగం కావటంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇస్రో ఎక్కడా రిస్క్ లేకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపే ముందు అనేక దశల్లో ప్రయోగాత్మక ప్రయోగాలను చేపడుతోంది. ఈ టెస్ట్ లాంచ్ల ద్వారా వ్యోమగాములు క్షేమంగా తిరిగి రావటానికి ఎలాంటి సమస్యలు రాకుండా, అలాగే అంతరిక్షంలో వాతావరణ పరిస్థితులు ప్రతికూలంగా లేకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలిసేలా ఈ ప్రయోగాలు దోహదం చేస్తాయి. అసలు ప్రయోగం కంటే ముందు ఇలాంటి టెస్ట్ లాంచ్లు 50కి పైగా చేపట్టాల్సి ఉంటాయని ఇస్రో ముందే తెలిపింది.
అయితే ఇప్పటికే పలు కీలక టెస్ట్ లాంచ్లను ఇస్రో ఇప్పటికే పూర్తి చేసింది. కానీ ఇంకా కీలక దశలకు స్పందించిన ప్రయోగాలు ఫిబ్రవరి నుంచి 10కి పైగా ప్రయోగాత్మక ప్రయోగాలు చేపట్టాల్సి ఉందని ఇస్రో వర్గాలు అంటున్నాయి. కానీ అందుకు అనేక అవరోధాలు ఎదురవుతున్నాయి. ప్లానింగ్ ప్రకారం ఇస్రో చేపట్టాల్సిన ప్రయోగాలు వైఫల్యం కావటమే ఇస్రో జర్నీలో కీలకమైన అత్యంత నమ్మకమైన రాకెట్గా పేరొందిన పిఎస్ఎల్వి రాకెట్స్ వరుస అపజయాలు. అవును, పిఎస్ఎల్వి ప్రయోగం చేపడుతుంది అంటే మనకంటే ఎక్కువగా పొరుగు దేశాలే వాటి విజయాన్ని నమ్ముతుంటాయి. అంతగా ఇస్రోకి కలిసొచ్చిన పిఎస్ఎల్వి రాకెట్ విఫలం కావటం ఆర్థికంగా జరిగిన నష్టం కంటే సమయం వృధా అవడమే ఇప్పుడు ఇబ్బందిగా మారింది. ఇటీవల ఇస్రో చేపట్టిన విఫలమైన పిఎస్ఎల్వి C-62 ద్వారా అంతరిక్షంలోకి పంపిన ఇతర దేశాలకు చెందిన 15 ఉపగ్రహాలు వృధా అయ్యాయి. అంటే కమర్షియల్గా భారత్పై పెట్టుకున్న నమ్మకాలపై ప్రభావం పడింది. పిఎస్ఎల్వి C-62 ప్రయోగ వైఫల్యం కావడంతో ఫిబ్రవరి నెలలో జరగాల్సిన గగన్యాన్ మరో టెస్ట్ లాంచ్ ఆలస్యమవుతోంది. ఇక కమర్షియల్గా భారత్ కుదుర్చుకున్న ఒప్పందాల్లో భాగంగా సమయానికి చేపట్టాల్సిన ప్రయోగాలకు ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంది. దీంతో గగన్యాన్ ప్రాజెక్ట్ అనుకున్న సమయానికి జరుగుతుందా లేదా అన్నది ఇప్పుడు పెద్ద అనుమానంగా మారింది. గగన్యాన్ ప్రయోగం భారతదేశపు మొట్టమొదటి మానవ అంతరిక్ష ప్రయాణ కార్యక్రమం. ఇందులో 3 వ్యోమగాములను కూడా భూమి దిగువ కక్షకు లో ఎర్త్ ఆర్బిట్ తీసుకువెళ్తుంది. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. కేంద్ర మంత్రి సర్వానంద సోనోవాల్జీని పీసీ రాయలు మర్యాదపూర్వకంగా కలిసి శాలువతో సత్కరించారు. తిరుపతిలోని ప్రముఖ పారిశ్రామికవేత్త కస్తూర్బా గాంధీ ట్రస్ట్ అధ్యక్షులు పీసీ రాయలు కార్యాలయంలో కేంద్ర మంత్రి సర్వానంద సోనోవాల్జీని మర్యాదపూర్వకంగా కలిసి శాలువతో సత్కరించి జ్ఞాపికను అందజేశారు. ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సభ్యుడు, సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ రైల్వే యూజర్స్ కన్సల్టేటివ్ కమిటీ సభ్యుడు మరియు ఓడరేవులు, షిప్పింగ్, జలమార్గాల మంత్రిత్వ శాఖ సభ్యుడు, హిందీ సలహా కమిటీ సభ్యులు పీసీ రాయలు, కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్ మరియు జలమార్గాల మంత్రి సర్బానంద సోనోవాల్జీకి కృతజ్ఞతలు తెలిపారు. భారత ప్రభుత్వ భాషా విధానానికి అనుగుణంగా మంత్రిత్వ శాఖ యొక్క అన్ని అధికారిక సమాచార ప్రసారాలు మరియు కార్యకలాపాలలో హిందీని సమర్థవంతంగా అమలు చేయటం మరియు ప్రోత్సహించడం పట్ల తన నిబద్ధతను చాటుకుంటున్నారని కేంద్ర మంత్రికి హామీ ఇచ్చారు. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,61,000 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 14,530 రూపాయలు. వెండి 1 కేజీ ధర 2,74,700 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 279 రూపాయల 70 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఇస్రోకు అడుగడుగున అవరోధాలు, గగన్యాన్ మరింత ఆలస్యం. కూటమి ఐక్యతారాగం, మన ఐక్యమత్యంతోనే రాష్ట్ర అభివృద్ధి, సీఎం చంద్రబాబు. కన్నీరు పెట్టిస్తున్న టమోటా, రోడ్లపైనే కుప్పలుగా, గిట్టుబాటు ధర కల్పించాలంటూ రైతు సంఘం నేతల డిమాండ్. పిహెచ్సిలో కానరాని వైద్యులు, ఆందోళనలో రోగులు, పట్టించుకోని డిఎంహెచ్ఓ నాయక్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.